వినుకొండలోని టిడ్కో ఇళ్ల దగ్గర 2,85,00,000తో నిర్మించనున్న 33 క్లాస్ 11 కేవీ సబ్ స్టేషన్ కు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త సబ్ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల టిడ్కో ఇళ్ల విద్యుత్ ఇబ్బందులు ఉండవు అని తెలిపారు. టిడ్కో నివాసితుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అక్కడే ఒక ఆసుపత్రి కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. పిల్లల చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కాలనీ సమీపంలోనే అత్యాధునిక వసతులతో కూడిన పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో 1440 ఇళ్లు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం ఫేజ్ 1 లో. ఇక తెలుగుదేశం పాలన ఉంటే 4,000 ఇళ్లు పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అంటే సరే వైసీపీ పాలనకి ప్రజలు అవకాశం ఇచ్చిన పాపానికి ఈ రోజు వినుకొండలోనే 1440 పోను మిగిలిన 4,000 ఇళ్లలో మిగిలినవన్నీ కూడా 2,000 పైగా ఇళ్లు రద్దు చేశారు వినుకొండలో. ఈ విధంగా రాష్ట్రంలో 30,000 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఇళ్లుని రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుందని రద్దు చేసుకున్నారు. గతంలో పనికిమాలిన ప్రభుత్వం వచ్చిన ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన ఇల్లు రద్దు చేసుకుంటారండి. కేవలం అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీములు, శాశ్వత మంచినీటి పథకానికి, అమృత్ స్కీమ్ లో ఇచ్చినటువంటి పథకాలకి ఒక్క పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు కట్టలా. ఈ రాష్ట్రంలో ఒక్క పథకానికి వైసీపీ పాలనలో పూర్తి చేయలేదు. ఎంత దుర్మార్గం అండి. తాగునీళ్ళు అవసరం లేదా? మరి వైసీపీ పాలనలో ఎందుకు తాగునీళ్లు, వాటర్ స్కీమ్, శాశ్వత మంచినీటి పథకం, అమృత్ స్కీములు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు? ఒకదానికి కూడా డబ్బులు చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వం. టిడ్కో ఇళ్లు పేదలకు అవసరం లేదా? మరి ఎందుకు రద్దు చేశారు? దీనికి జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మాజీ ఎమ్మెల్యే బొల్లా ఏం సమాధానం చెప్తాడు? సిగ్గు లేకుండా పనికిమాలిన ఆరోపణలన్నీ చేస్తా ఉన్నారు. 16 నెలల్లో 3 లక్షల ఇళ్లు ఇచ్చాం రాష్ట్రంలో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. పట్టణంలో గృహ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ ఏడాది 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన మేము మరో సంవత్సర కాలంలో 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆకాంక్ష. ఎన్డీఏ ప్రభుత్వం ఆశయాలు సాధిస్తుంది. ప్రతి పేద